హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఛానల్‌లో మొదటి వీడియో అండి. ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, నాకెలా ఎలా మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఛానల్ పెట్టాలని చాలా రోజుల నుంచెల్లి ఉండేది. ఏం పెట్టాలి? ఎట్లా పెట్టాలి? అనేది చాలా కన్‌ఫ్యూజన్ ఉండింది. ఇక కొన్ని ఐడియాస్ ఉన్నాయి. బట్ ఇప్పుడైతే ఈ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ ఛానల్‌లో ఏంటంటే ఏం లేదండి. జస్ట్ నా లైఫ్ స్టోరీ నేను చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు నా లైఫ్ స్టోరీ చెప్పుకుందాం అనుకుంటానంటే, బికాజ్ నాకు ఫ్రీగా మాట్లాడడానికి ఎవరు లేరు. మనసు విప్పి నా బాధ ఇది ఇట్లా అని నా బాధ ఇది, నాకుండే కష్టం ఇది అని చెప్పుకోవడానికి ఎవరు లేరు. ఉన్నాడు, మా ఆయన ఉన్నాడు. కానీ ఆయన టెన్షన్స్ ఆయనకున్నాయి. సో, ప్రతిదానికి నేను ఈ విధంగా బాధపడుతున్నా, ఆ విధంగా బాధపడుతున్నా అని ఆయనని చెప్పి ఆయనకి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అట్లా నేను కలిగించాలనుకోలేదు. సో, అందుకోసమే నేను ఫ్రీగా నార్మల్‌గా ఉంటాను గానీ, నేను ఇది బాధ అని చెప్పుకోను. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే తప్పితే నేను ఏ విషయం ఆయనకు చెప్పుకోను. ఎందుకంటే ఆయనకుండే టెన్షన్స్ ఆయనకున్నాయి. ఆయనకు చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఇగ నేను గూడా ఆయనకు సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ ఏ విధంగా సపోర్ట్ జేయాలి? ఎట్లా సపోర్ట్ జేయాలి? పాప ఉంది అండి మాకు. చిన్న పాప 3 ఇయర్స్. చూసుకునేవారు ఎవ్వరు లేరు. నేనే జూసుకోవాలి. ఇప్పుడు ఈ కాలంలో పిల్లల్ని ఎవరికీ నమ్మే విధంగా లేదు గదా! మాకంత బడ్జెట్ గూడా లేదు. పక్కన ఎవరికైనా మనిషిని పెట్టి చూపించుకుందామంటే. సో, అందుకోసం అని జెప్పేసి నేనింక ఆయనకి ఏ విధంగా హెల్ప్ జేయలేకపోతున్నా. నాకు స్టిచ్చింగ్ ఒచ్చండి. కానీ స్టిచ్చింగ్ ఒచ్చు గానీ, ఎంత స్టిచ్చింగ్ జేసినా గానీ డబ్బులు అంత ఇస్తలేరు. ఎందుకంటే ఇగ ఇప్పుడు కామన్ అయిపోయింది గదా! అందరికీ స్టిచ్చింగ్. మేము షాప్ తీసుకొని ఇప్పుడు షాప్ రన్ చేసే అంత అంత లేదన్నమాట. కాకపోతే ఇప్పుడు ఉన్న స్టిచ్చింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు మనకు అవైలబుల్ ఉన్న రూమ్‌లో ఉంటాం. రెంటెడ్ హౌస్ కదా! అవైలబుల్ ఉన్న రూమ్‌లో ఉంటాం. అవైలబుల్ ఉన్న రూమ్‌లకి ఆ చుట్టుపక్కల వాళ్ళు అందరికీ మెషిన్స్ ఉంటాయి. ఎవరియి వాళ్ళు కుట్టుకుంటున్నారు. మనకి వచ్చి ఇచ్చి ఇంట్లో ఇంట్లో ఉండి ఎంత నీట్‌గా ఫినిషింగ్ ఇచ్చినా గానీ ఇంట్లో ఉండే కుడుతుంది గదా! సో, అంత డబ్బులెక్కువియ్యరు. ఇగ అది గూడా నాకు అంత అనిపిస్తలేదు. సో, అది జేసుకుంటూనే ఇంకోటేదైనా చెయ్యాలి. లైఫ్‌ను కొద్దిగైనా మార్చుకోవాలి. ఇట్లుంటే నడవది. ఇప్పుడు ఇల్లు లేదు, ల్యాండ్ లేదు. ఏదైనా గానీ ఒక్కడి కష్టమే. ఆహ్, ఎవరి సపోర్టు లేదు యాక్చువల్‌గా. ఉన్నారు, మా మామయ్య సపోర్ట్ ఉంది. బట్ ఎంతైనా ఎంత సపోర్ట్ జేసినా గానీ మనకంటూ ఆహ్, మనకు గూడా ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి గదా! సో, అందుకోసం అని జెప్పేసి సెర్చ్ చేసినా గానీ నాకు ఏది అదైతలేదు. ఇప్పుడు చదువుకుందామన్నా దానికి ఇన్వెస్ట్‌మెంట్ గావాలి. ఓకే. ఇంట్లో ఉండి చదువుకోవచ్చు ఓకే గానీ, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్‌లు దానికైతే అంత టైం స్పెండ్ చేసే అంత చాలా ట్రై చేసినా 4, 5 ఇయర్స్ కష్టపడ్డా. బట్ అది రాలేదు. ఇగ ఇప్పుడు కొంచెం తగ్గించేసిన. ఈ ఇగ సోషల్ మీడియాలో రావాలని నాకేం లేదండి. సోషల్ మీడియాకి రావాలని ఉంటే ఇంగ నేను ఫేస్ చూపించేదాన్ని. బట్ నాకంత ఇంట్రెస్ట్ లేదు. అది లేదు. ఫేస్ చూపించే అంత లేదు. నాకంత ధైర్యం గూడా వస్తలేదు ఫేస్ చూపించేంత. సో, అందుకోసం అని జెప్పేసి నేనిట్లా ఫేస్‌లెస్‌గా వీడియో జేస్తున్నా. అట్లని ఏదో ఎడిట్ జేసి పెడదాం అన్నట్టు గూడా ఏది లేదు. ఇప్పుడైతే ఇట్లా వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మాట్లాడాలి. నాకు మైండ్ అనేది రిలీఫ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నేను షేర్ చేసుకోవచ్చు. చాలా వరకు మా ఆయనతోటి షేర్ చేసుకుంటాను. బట్ ఇంకా ఇంటెన్స్‌గా అయితే ఇగ షేర్ చేసుకుంటే ఆయనకు మెంటల్ టెన్షన్ తప్పితే ఏం లేదు. ఆయన టెన్షన్సే ఆయనకు ఫుల్ ఉన్నాయి.
ఇంగ నేనంత ఇంటెన్స్‌గా ఏం చెప్పలేను. సో, అందుకోసమే నా పేరు, ఊరు ఏది చెప్పకుండా జస్ట్ నేను బయటికి మాట్లాడాలి అంతే. నేను బయటికి మాట్లాడాలి. అట్లని నాలో నేను మాట్లాడుకుంటే మాత్రం పిచ్చోన్ని అనుకుంటారు. సో, అందుకోసం అని చెప్పేసి మీ దగ్గర నుంచి మీరు కామెంట్స్ చేస్తే ఏదన్నా సజెషన్స్ సో, అట్లా ఉంటాయి గదా! ఇగ. హ్మ్. ఏదన్నా సజెషన్స్ అట్లా నేనేదన్నా నాకు ఒకవేళ ఇది ఇట్లా చేయాలనుకుంటున్నా, అట్లా చేయాలనుకుంటున్నానంటే నేను బయట ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ మందుండి, ఈ చుట్టాలు కూడా ఎవరు కరెక్ట్ లేరు. సో, రైట్ డెసిషన్ అనేది మనకంత తెలియట్లేదన్నమాట. ఇంగ ఏదైనా గాని ఊకే మొబైల్ చూడడం ఏది లేదిగ. ఇగ పని పాట లేకుండా ఇగ ఇంట్లో ఉన్నట్టే అయిపోతాందిగ. ఓన్లీ మైండ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోతాంది. సో, అందుకోసమని నేను ఫ్రీగా మాట్లాడాలి. నేను ఫ్రీగా మాట్లాడిన దాన్ని నాకు నేను ఫ్రీగా మాట్లాడుకుంటే పిచ్చోళ్ళనుకుంటారు. అందుకోసం అని చెప్పి అదే వీడియో చేసి పెడితే ఇందులో ఇప్పుడు నాకు సజెషన్స్ ఏదన్నా సపోజ్ నేనేదన్నా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నేను వీడియో చేసి పెట్టాననుకోండి, మీరు సజెషన్స్ ఇస్తారు గదా! సజెషన్స్‌ని బట్టి నేను గూడా కొన్ని స్టెప్స్ కొంచెం నా మైండ్ అనేది డైవర్ట్ చేసుకుంటా. ఇప్పుడు నా మైండ్ అయితే మొత్తం చెత్తలాగా అయిపోయింది. మతిమరుపు ఎక్కువైపోయింది. ఎంత పని చేసినా ఇగ ఇంట్లో పనే చేసుకోవాలి అన్నట్టుంది. ఇగ ఎట్లున్నదంటే నైట్ పడుకుంటే ఏదన్నా పాటలు విండి పడుకుంటాం గదా! మైండ్ అంతా ఇగ అప్సెట్ ఉంది. పాటలు విని పడుకుందాం అనుకుంటే ఆ పాటలల్లో గూడా నాకు ఎట్లుందనంటే వంటేం జేయాలే, ఇల్లు ఊడవాలే, తుడవాలే ఇంగో ఇవ్వే గుర్తొస్తానయి. ఇంగ అట్లా అయిపోయింది నా మైండు. ఇంగ దాన్ని మళ్ళా చదువు మీదకి మళ్ళించాలి. అట్లా అంటే నేను ఫ్రీగా మాట్లాడాలి. నేను ఫ్రీగా మాట్లాడాలంటే మా ఆయనకి ఎక్కువ టైం ఉండది. ఉన్న టైంలో ఆయనను హ్యాపీగా చూసుకోవడానికి అలాంటివి చెప్తాం. అంతే తప్పితే ఇంగ మనకున్న టెన్షన్‌లు ఆయనకే టెన్షన్‌లుంటాయి. ఇంగ ఆయన్నే మనకు చెప్పుకోలేకపోతాండు. అదొకటి. చెప్పుకోడు మా ఆయన ఎక్కువ. సో, అందుకోసం అని చెప్పి నేను ఫ్రీగా మాట్లాడాలి అన్న ఒక ఉద్దేశంతోటి మాత్రమే ఈ ఛానల్ స్టార్ట్ చేసిన. ప్లీజ్ దయచేసి ఎవరు బ్యాడ్‌గా కామెంట్ జెయ్యకండి. నేనైతే ఇంగ ఉంటది గదా! సోషల్ మీడియాని ఇంగ కొంచెం నా స్ట్రెస్ రిలీఫ్‌కి ఆ విధంగా మాత్రమే నేను వాడుకోవాలనుకుంటున్నా. జస్ట్ నేను ఇంకా ఫర్దర్‌గా మూవ్ అవ్వడానికి దానికోసం మాత్రమే. నాకు గూడా మైండ్ ఫ్రీ అయిపోతది. ఇంగ నేను మాట్లాడినా, ఈ విషయం జెప్పినా నాకు ఎదుటోళ్ళతోటి మాట్లాడడం గూడా రావట్లేదు ఫస్ట్. ఇక ఈ ఫ్యామిలీ లైఫ్‌లో పడితే మాత్రం లైఫ్ అంతా నాకైతే అందరికి ఎలా ఉంటుందో ఏమో ఓకే. ఎదుటి వాళ్ళైతే చాలామందికి కంపేర్ చేసి చూసుకుంటే మాత్రం చాలా బెటర్‌గానే ఉన్నారనిపిస్తుంది. నేను మాత్రమే నా నెగ్లిజెన్స్ ఒకటి, నా లేజీనెస్ ఒకటి దానివల్ల నేను ఇట్లా తయారైనా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ వల్ల ఇట్లా అయిందా నాకు తెలీదు. కాకపోతే ఇప్పుడైతే నేను దాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను. మార్చుకోవాలంటే ఇగ నేను ఫ్రీగా మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎదుటి వాళ్ళతో మాట్లాడడం రావాలి. ఇంగ బయటికి పోతే ఎట్లుంటుందంటే బయటికి పోతే ఫ్రెండ్స్ తోటి గూడా ఫ్రెండ్స్ అంటే చాలా లిమిటెడ్. పరిచయమైన వాళ్ళుంటారు గదా! సో, వాళ్ళతోటి గూడా ఒక ప్రాపర్ వేలో నాకు మాట్లాడడానికి వస్తలేదు. ఆ టైంలో మాట్లాడి ఇంట్లోకొచ్చిన తర్వాత అరే! ఇట్లా మాట్లాడకపోతే బాగుండేది. అట్లా కొంచెం బాగా మాట్లాడితే బాగుండేది అన్న ఫీలింగ్ వస్తుంది. ఒకప్పుడు నేను ఇట్లా ఉండేదాన్ని అస్సలు కాదు. ఒక రకంగా ఫ్యామిలీ స్ట్రెస్ ఒకటి. ఫ్యామిలీ స్ట్రెస్ అంటే ఎవరేమి ఇబ్బంది పెట్టినట్టు కాదు. సో, చూసుకోవడానికి ఎవరు లేకపోవడం వల్ల కొంచెం బాధ్యతంతా నా మీదే పడ్డది అన్నొక ఆ చక్రంలో నేను అందులో ఇరుక్కుపోయానంతే. ఇంగ మా ఫ్యామిలీ అయితే చాలా ఫ్రీగా ఉంటది. బయట వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అమ్మా! నేను ఇంత బెటరా? ఇట్లాంటి బెటర్ పొజిషన్‌లో ఉండి గూడా అంటే ఇట్లాంటి బెటర్ అట్లాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉండి గూడా నేను ఎందుకు ఇట్లా తయారైనా అన్న ఒక ఫీలింగ్ అయితే నాకు గిల్ట్ అనిపిస్తుంది. 3 ఇయర్స్ నుంచి నాకు ఇదే గిల్ట్. కాకపోతే ఏం చేయలేకపోతున్నా. ఎందుకు ఏం చేయలేకపోతున్నా అంటే ఇంగ
ఏదో ఒక రీజన్, ఏదో ఒక రీజన్ చెప్పుకునేదాన్ని. నాకు నేనే ఇంగ ఇట్లా కాదు, ఇట్లా అయితే నడవది. నేను కూడా ఫినాన్షియల్‌గా ఎవరికైనా ఒక సపోర్ట్ చేయాలి. మా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఆయన చాలా పోరాడుతాండు మా ఇద్దరి కోసం గానీ, ఇంగ ఆయన వల్ల అయితలేదు. ఖర్చులు ఎక్కువైతున్నాయి, సంపాదన తక్కువైతుంది. ఇంగ దేనికైనా ఫర్దర్‌గా ఎళ్ళాలి అంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. ఆయనకేమో టైం ఉండది. నాకేమో ఇగో ఇట్లా అయిపోతున్నా. ఏం జేయాలి, ఏం జేయాలి అన్నట్టుగా. ఇగ ఇట్లయితే కాదు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్‌ని నేను కంట్రోల్‌ల మీన్స్ నా మైండ్‌ని నేను సెట్ జేసుకోవాలి. ఆహ్, నాకు చదువుతాను. నేను చదువుతాను గానీ కన్సిస్టెంట్‌గా చదవలేకపోతున్నా అంతే. నేను గుడ్ స్టూడెంట్‌నే. నేను ఏ1, ఏ2 ఒకవేళ గ్రేడ్స్ ఉంటే ఏబీసీ అనే గ్రేడ్స్ ఉంటే నేను ఏ1లో ఉండకపోయినా ఏ2లో అయినా ఉంటా. బట్ ఏ గ్రేడే. అంత బాగా నేను చదువుతా. కానీ అంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు నాకు లేదు. ఆ కాన్ఫిడెన్స్ నాకు కావాలి. నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటాను. ఇంగ నా లైఫ్ నేను స్టార్ట్ జేస్తున్నా. ఇంగ ఈ వీడియోతోటి నేను స్టార్ట్ జేస్తున్నా అని నేనింగ డిసైడ్ అయ్యి ఈ వీడియో తీస్తున్నా. ఇంకా అంతే అండి. చూద్దాం. నాకు ఇంగ యోగా గూడా చేస్తున్నా గానీ అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తొందర లేవలేకపోతున్నా మార్నింగు. ఇంగ ఆ ప్రాబ్లమ్స్‌ని గూడా నేను రెక్టిఫై చేసుకోవాలి. అదే అండి. చూస్తున్నా. ఇప్పుడైతే నేను ఇది తప్ప ఇంకేం జేయలేను. నేనేం జేయాలన్నా ఓకే. స్టిచ్చింగ్ జేస్తాను. ఇప్పుడు నుంచి వీడియోస్ గూడా జేస్తాను. ఇంకా డబ్బులు పెట్టి ఏదన్నా చెయ్యాలంటే మాత్రం ఒక్క రూపాయి గూడా లేదు. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. సో, అందుకోసమని నేను ఫర్దర్‌గా మూవ్ అవ్వడానికి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇగ మీరు ఫేకే అనుకోండి. కొందరు చూసేవాళ్ళు అనుకుంటారు. నేను గూడా కొన్ని వీడియోస్‌లో జూషిన చాలా బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. నేను అవన్నీ పట్టించుకోవాలనుకుంటలేదు. మనసు విప్పి ఎట్లానంటే నేను ఫ్రీగా అందరితోటి మాట్లాడాలి. నేను మాట్లాడాలంటే ఫస్ట్ నా మైండ్ బాగుండాలి అన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ అయితే జేస్తున్నా. నేను ఫ్రీ అయ్యాక ఇగ నా వీడియోస్ అనేది మీరు చూస్తా ఉంటారు. ఇలాగే ఉంటాయి వీడియోసు. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా మ్యాటర్ ఏందంటే నా ఛానల్‌కి నేనింక ఏ పేరనేది గూడా నేను డిసైడ్ అవ్వలేదు. ఇప్పుడు ఛానల్ ఇప్పుడే స్టార్ట్ జేసి పేరనేది డిసైడ్ జేసుకొని అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ ఏదైనా సజెషన్స్ ఉంటే ఏదన్నా మోటివేటెడ్‌గా ఏదన్నా జెప్పాలనుకుంటే కామెంట్ జేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కూడా చేయండి. ఇక నాకెలా చెప్పాలో తెలియట్లేదు. ఓకే. చెప్తాను. నా లైఫ్‌లో జరిగేవన్నీ ఇక నేను చెప్పాలనుకుంటున్నాను. నేను చెప్తేనే నేను ఫ్రీ అవుతాను. డిప్రెషన్‌లోకైతే వెళ్ళను అన్న కాన్ఫిడెన్స్‌తో అయితే చెప్తున్నాను. అట్లుంది ఇప్పుడు నా పరిస్థితయితే. సరే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.